ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్లో ఆయనో కీలక మంత్రి. కానీ వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనే సంకేతాలున్నాయి. పార్టీ అధినేత నుంచి క్లారిటీ తీసుకుందామనుకున్న అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో అనుచరులు డేలా పడిపోయారు. ఆ నియోజకవర్గంలో సర్వేలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. సైకిల్ పార్టీ క్యాడర్ జోష్పై ఉంటే ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ స్థానంలో ఈ పరిస్థితి ఉంది? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి పట్టున్న స్థానం ఇది. ఇక్కడి నుంచి గెలుపొందిన వారు మంత్రులుగాను సేవలందించారు. కాపు ఓటర్లు ప్రాబల్యం ఎక్కువ. దీంతో అన్ని పార్టీలు ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్లు ఇస్తూ వస్తున్నాయి. అటువంటి నియోజకవర్గ వైసీపీలో ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కొట్టు సత్యనారాయణ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈసారి సీటు ఇవ్వటానికి ఫ్యాన్ పార్టీ నాయకత్వం సుముఖంగా లేదట. దీంతో ఆయన వర్గం ఆందోళనకు గురవుతోంది. ఇటీవల వైసీపీ నిర్వహించిన సర్వేలు అన్ని మంత్రి కొట్టు సత్యనారాయణకు వ్యతిరేకంగా రావడంతో టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అన్ని సర్వేల్లోనూ టీడీపీ బలంగా ఉందని తేలింది. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు అలియాస్ బాబ్జీ ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వైసీపీని నిర్వీర్యం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్ పార్టీ నాయకత్వ ఇన్ఛార్జీలను మార్చేస్తోంది. కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు లేవని చెప్పేస్తోంది. మరికొందరికి స్థానచలనం కలిగిస్తోంది. కొందరు శాసనసభ్యులతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే మంత్రి కొట్టు సత్యనారాయణకు టికెట్ రావటం అనుమానమేనన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై క్లారిటీ తీసుకునేందుకు అధిష్టానంతో సంప్రదించడానికి ప్రయత్నించారట. కానీ సీఎం జగన్ తో పాటు ఫ్యాన్ పార్టీ పెద్దలు అవకాశం ఇవ్వలేదన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో తాడేపల్లిగూడెం టికెట్ ఈసారి ఆయనకు దక్కకపోవచ్చని అంచనా వేస్తున్నాయి. మరోవైపు మంత్రి కొట్టు సత్యనారాయణ వర్గం మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని చెబుతున్నాయి. ఈ పరిణామాలు తాడేపల్లిగూడెం వైసీపీలో కొంత గందరగోళం సృష్టించాయి. మరోవైపు తాడేపల్లిగూడ నియోజకవర్గంలో టీడీపీ బలం పెరుగుతోంది. ఈ స్థానం నుంచి 20 ఏళ్లుగా సైకిల్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2004లో కాంగ్రెస్ నుంచి కొట్టు సత్యనారాయణ ఎన్నికయ్యారు. 2009లో ప్రజారాజ్యం నుంచి ఈలినాని గెలుపొందారు. 2014లో పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించింది. అప్పట్లో పైండికొండల మాణిక్యాలరావు ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓడిపోయిన ఈలినాని పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను వలవల బాబ్జీకి అప్పగించింది తెలుగుదేశం నాయకత్వం. ఆ తర్వాత కష్టపడి పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చారు. టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి గెలుపు ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. టీడీపీ వైసీపీ వేర్వేరుగా నిర్వహించిన సర్వేల్లో తెలుగుదేశం పట్ల సానుకూలత వ్యక్తమైంది. ప్రస్తుతం 48% మంది సైకిల్ పార్టీకి జై కొడుతున్నారు. అది మరింతగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీలో ఇదే విషయాన్ని తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో ప్రస్తావించినట్టు సమాచారం. సానుకూలత మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారట. మరోవైపు తాడేపల్లిగూడెం టికెట్ను జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత వలవల బాబ్జీ ఇదే అంశాన్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్తే అవేవీ పట్టించుకోవద్దని చెప్పినట్టు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు అన్ని చూసుకుంటారని అన్నారట. లోకేష్ ఇచ్చిన భరోసాతో వలవల బాబ్జీ మరింత దూకుడు పెంచారు. మంత్రి కొట్టు సత్యనారాయణ లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
మొత్తం మీద తాడేపల్లిగూడెం వైసీపీలో జరుగుతున్న పరిణామాలు టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ లేదనే సంకేతాలు ఫ్యాన్ పార్టీ క్యాడర్ను నిరుత్సాహంలోకి నెట్టేస్తున్నాయి. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.